హలో ఆల్, ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఏపీ ప్రభుత్వం మరో మంచి అవకాశాన్ని అందించింది. ముఖ్యంగా స్వయం ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పుడు మహిళలు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా తమ సొంత చిన్న వ్యాపారం ప్రారంభించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా సహకారంతో ఎగ్మార్ట్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు దాదాపు 50,000 విలువైన కార్ట్, వంట సామాగ్రి, అవసరమైన ఇతర వస్తువులు పూర్తిగా ఉచితంగా అందజేస్తారు. అంటే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి గురించి టెన్షన్ అవసరం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాల్లో ఈ ఎగ్మార్ట్లు ప్రారంభమయ్యాయి. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి కావటంతో వాటి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో మహిళలకు స్థిరమైన ఆదాయం రావడానికి ఇది మంచి మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎగ్మార్ట్లను సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మెయిన్ రోడ్లు, జంక్షన్లు, మార్కెట్ ప్రాంతాలు వంటి చోట్ల పెట్టడం వల్ల అమ్మకాలు బాగా జరుగుతాయి. దీనివల్ల వ్యాపారం త్వరగా స్థిరపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలకు ఈ పథకంలో ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు లేదా కుటుంబానికి ఆదాయం అవసరమైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఎంపికలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వ్యాపారం పట్ల ఆసక్తి ఉండాలి, మార్ట్ను పరిశుభ్రంగా నిర్వహించాలి, వినియోగదారులతో మంచిగా వ్యవహరించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అందులో సుమారు 15 అంశాలకు అంగీకారం తెలపాలి. ఆధార్ కార్డ్, చిరునామా రుజువు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యార్హతలు, గతంలో వ్యాపారం అనుభవం ఉందా వంటి వివరాలను ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం అందించే శిక్షణను తప్పనిసరిగా తీసుకుంటామని కూడా ఒప్పుకోవాలి. శిక్షణ కూడా ఈ పథకంలో ఒక ముఖ్యమైన భాగం. వ్యాపారం ఎలా నిర్వహించాలి, కస్టమర్లను ఎలా ఆకర్షించాలి, ఫుడ్ సేఫ్టీ ఎలా పాటించాలి, గుడ్లతో తయారు చేసే వివిధ ఐటమ్స్ ఎలా అమ్మాలి వంటి విషయాలను పూర్తిగా నేర్పిస్తారు. అంటే అనుభవం లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎంపికైన తర్వాత మహిళలకు ఎగ్మార్ట్ కార్ట్ తో పాటు అవసరమైన సామాగ్రి అందజేస్తారు. తర్వాత వారు రోజువారీగా గుడ్లను విక్రయిస్తూ ఆదాయం పొందవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ వ్యాపారం భవిష్యత్తులో పెద్దదిగా మారే అవకాశమూ ఉంది. ఈ పథకం వెనుక ప్రభుత్వ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. మహిళలు ఆర్థికంగా బలపడాలి, కుటుంబానికి సహాయం చేయాలి, అలాగే రాష్ట్రంలో పోషకాహారం వినియోగం పెరగాలి. ఒకే పథకం ద్వారా 2 ప్రయోజనాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి అవకాశాలు తరచుగా రావు. కాబట్టి ఆసక్తి ఉన్న మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని మెప్మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మొత్తానికి చూస్తే పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించాలని భావించే మహిళలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. సరైన విధంగా ఉపయోగించుకుంటే నెలకు మంచి ఆదాయం సంపాదించే మార్గంగా ఈ ఎగ్మార్ట్ మారవచ్చు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి లేదా ఇతరులకు చెప్పండి. మరో కొత్త అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.